హాయ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు లక్ష్యం డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక అప్డేట్ చూస్తున్నాము. త్వరలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన టార్గెట్ బ్యాచ్ జనవరి 18వ తారీఖు రోజు 3 months టార్గెట్ బ్యాచ్ మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో ప్రారంభమవుతుందండి. సో దీనిలో మీకు శిక్షణ తరగతులతో పాటు గ్రౌండ్ అండ్ హాస్టల్ వసతి కూడా కల్పించడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు 8367216216లో కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. అదే కాకుండా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్లోకి రాగలరు. మరి పూర్తి వివరాలు కనుక గమనించినట్లయితే త్వరలో 2018లో మనం చూస్తాం ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చిందండి. మరలా 2024లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. మరి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈ జాబ్కి మినిమం ఎస్ఎస్సి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తోనే కానిస్టేబుల్ కొరకు మీరు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి మరి ఏజ్ వివరాలు ఎలా ఉంటాయంటే కానిస్టేబుల్కి సంబంధించి మరి ఏజ్ వివరాలు మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి తప్పనిసరిగా. అండ్ 25 సంవత్సరాల వరకు ఓసీ వాళ్ళకి, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు జూలై 1 వరకు, ఈ 2024 జూలై 1 వరకు 18 సంవత్సరాలు నిండి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఓసీ అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. బీసీ వాళ్ళకి 18 నుంచి 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఈ కానిస్టేబుల్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారండి. అదేవిధంగా మరి సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 20 ఇయర్స్ అండి. 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు 20 to 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో మరి వీటికి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్ 10వ తరగతి కానిస్టేబుల్కి పాస్ అయిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. మరి దీనిలో మరి హైట్ కనుక చూసినట్లయితే హైట్ విషయానికి వచ్చేసి ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా హైట్ ఒకే విధంగా ఉంటుందండి. దీనిలో ఓసీ మరియు బీసీ వాళ్ళు తప్పనిసరిగా ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓసీ బీసీ బాయ్స్ 165 సెంటీమీటర్ల ఎత్తున్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. అదే గర్ల్స్ విషయానికి వస్తే 157 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి గర్ల్స్ ఓసీ బీసీ గర్ల్స్ ఎలిజిబుల్ అవుతారనమాట. అదే ఎస్సీ ఎస్టీ గనక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బాయ్స్ 160 సెంటీమీటర్ల ఎత్తుగల బాయ్స్, అదేవిధంగా గర్ల్స్ 152 సెంటీమీటర్ల ఎత్తుగల గర్ల్స్, ఎస్సీ ఎస్టీ బాయ్స్ 160, గర్ల్స్ 152 ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మరి చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఓసీ బీసీ బాయ్స్ మినిమం 80 సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్, గాలి పీల్చినప్పుడు +5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళ కనుక చూస్తే 76.2 76.2 మినిమం, గాలి పీల్చినప్పుడు +5 81.2 ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. సో కాబట్టి చెస్ట్ విషయంలో కూడా ఎస్ఎస్సి జీడీతో పోల్చుకున్నట్లయితే మంచి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే ఎగ్జామ్ 90 minutes అంటే 1.5 hour ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్లో వచ్చేసి 120 క్వశ్చన్స్ అండ్ 120 మార్క్స్ సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ 120 క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో జనరల్ అవేర్నెస్ జీకే అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి 50 మార్కులు, అర్థమెటిక్ 35 మార్కులు అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 35 మార్కులు. సో జీకే అండ్ జిఎస్ 50, అర్థమెటిక్ 35, రీజనింగ్ 30, టోటల్ 120 మార్క్స్గా ఉంటుందన్నమాట. సో దీనిలో వచ్చినట్లయితే మరి మినిమం క్వాలిఫై కనుక తీసుకున్నట్లయితే ఈ 120 మార్కులలో ఓసీ బీసీ వాళ్ళు తప్పనిసరిగా 35% మార్క్స్ రావాలి, 42 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనుక చూసినట్లయితే 30% అంటే 36 మార్క్స్ కనుక వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు, నెక్స్ట్ ఫేజ్లోకి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఫేజ్ అయినటువంటి ఫిజికల్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సెకండ్ ఫేజ్లో. సో మీ అందరికీ తెలిసింది 3 దశలుగా, మొదటిగా ఆన్లైన్ ఎగ్జామినేషన్, రెండవది ఫిజికల్, మూడవది మెడికల్.
సో కాబట్టి ఇంతవరకు మనం ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్ చూసాం. మరి ఫిజికల్ మెజర్మెంట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది క్వాలిఫై అయిన వాళ్ళకి. అదే కానిస్టేబుల్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్లో బాయ్స్కి 1600 మీటర్ల రన్నింగ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో కానిస్టేబుల్ అభ్యర్థులు 5 నిమిషాల 45 సెకండ్లలో పరిగెత్తాలి. అంటే కఠినంగా ప్రాక్టీస్ చేస్తేనే, డైలీ ప్రాక్టీస్ చేస్తేనే, ఇప్పటి నుంచి మీరు గ్రౌండ్లో అడుగుపెట్టి ప్రాక్టీస్ చేస్తేనే మీరు తప్పనిసరిగా ఈ టైంలో కొట్టగలుగుతారు. దీనికి మా లక్ష్యం డిఫెన్స్లో సీనియర్ పీటీ ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం గ్రౌండ్ శిక్షణ కఠినంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే సబ్ ఇన్స్పెక్టర్ కనుక వచ్చినట్లయితే 1600 మీటర్లు 6 నిమిషాల 30 సెకండ్ల టైం ఇవ్వడం జరుగుతుంది సబ్ ఇన్స్పెక్టర్కి. ఇది బాయ్స్. అదే గర్ల్స్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే కానిస్టేబుల్ గర్ల్స్ 800 మీటర్ల పరుగు పందెం ఉంటుందండి. ఈ 800 మీటర్స్ పరుగు పందెాన్ని 4 నిమిషాల్లో పరిగెత్తాల్సి ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన వాళ్ళు 4 నిమిషాల్లో పరిగెత్తాల్సి ఉంటుంది. అదే గర్ల్స్ కానిస్టేబుల్ కనుక తీసుకున్నట్లయితే 3 నిమిషాల 40 సెకండ్ల సమయం అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా ప్రతి అభ్యర్థి 3 ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి బాయ్స్కి అయితే 1600 మీటర్లు, దెన్ లాంగ్ జంప్, దెన్ హై జంప్. గర్ల్స్కి అయితే 800 మీటర్స్, లాంగ్ జంప్ అండ్ హై జంప్. మరి కానిస్టేబుల్ బాయ్స్ లాంగ్ జంప్ కనుక చూసినట్టయితే 14 ఫీట్లు దూరాన్ని మీరు దూకాల్సి ఉంటుంది. అదే గర్ల్స్ అయితే 9 ఫీట్ల దూరాన్ని జంప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది కానిస్టేబుల్కి. అది ఎస్ఐ విషయాన్ని కనుక వచ్చినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్లో బాయ్స్ 12 ఫీట్ల దూరాన్ని జంప్ చేయాలి. గర్ల్స్ అయితే సబ్ ఇన్స్పెక్టర్ గర్ల్స్ 9 ఫీట్లు 9 ఫీట్స్. అదే హై జంప్ కూడా ఇందులో ఉంటుంది. సో హై జంప్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే కానిస్టేబుల్ బాయ్స్ 4 ఫీట్ల హైట్ జంప్ చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ గర్ల్స్ అయితే 3 ఫీట్స్. దీనిలో ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా అందరికీ ఒకే విధంగా ఉంటుంది. అదే సబ్ ఇన్స్పెక్టర్ కనుక వచ్చినట్లయితే ఎస్ఐలో 3 ఫీట్ల 9 ఇంచులు 3.9 ఇంచెస్ ఫర్ బాయ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 ఫీట్స్ హైట్ జంప్ ఫర్ గర్ల్స్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించింది. సో కాబట్టి ఇప్పటి నుంచే రైల్వే జాబ్కు ప్రిపేర్ అవుతానుకున్న ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా గ్రౌండ్లో 1600 మీటర్లతో పాటు లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. దీనికి సంబంధించి సీనియర్ పీటీ ఆధ్వర్యంలో మనము గ్రౌండ్ శిక్షణ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అండ్ ఆఫ్టర్ దిస్ ఇది అయిపోయిన తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉద్యోగాలకు అర్హులు అవుతారు. సో కాబట్టి ఇదండి రైల్వేకి సంబంధించినటువంటి మొదటి దశ, రెండో దశకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో జనవరి 18వ తారీఖు నుంచి జాబ్ గ్యారంటీ టార్గెట్ బ్యాచ్ 3 మంత్స్ బ్యాచ్ ప్రారంభమవుతుంది. కేవలము 5,000 రూపాయలు మాత్రమే కోచింగ్ ఫీజు. ఈ 5,000 రూపాయల్లో మీకు 120 మార్కులకు సంబంధించినటువంటి జీకే, జిఎస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసులు ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. హాస్టల్ వసతి కూడా కల్పించడం జరుగుతుంది. సో కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాలకి లక్ష్యం డిఫెన్స్ అకాడమీ, కరీంనగర్ 8367216216లో సంప్రదించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.